హాయ్ అండి. ఈరోజు మీకు నేను పెళ్లి బంతుల్లో వడ్డించే రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తాను. మీరు రవ్వ కేసరి చేసినప్పుడు ఉండలు గట్టి 10 నిమిషాలకు గట్టిపడిపోతుందా? అయితే నేను చెప్పిన కొలతలు, నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే సాయంత్రం దాకా ఆ సాఫ్ట్‌నెస్ తగ్గకుండా ఉంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అంత కమ్మగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్‌గా నన్ను ఫాలో అవ్వండి. ఎలాగూ శ్రావణ మాసం వచ్చింది కదా! తక్కువ టైంలో సింపుల్‌గా ఇలాగ రవ్వ కేసరి చేసి అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. రవ్వ కేసరి చేయటానికి అరకప్పు నెయ్యి, అరకప్పు ఆయిల్ తీసుకున్నానండి. మీరు ఒకవేళ మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు, లేదా మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు చల్లారిపోయినా కూడా కేసరి అన్నది జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం తీసుకున్న నెయ్యిలో 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఒక 20 జీడిపప్పు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని జీడిపప్పును దోరగా వేయించుకుందాం. జీడిపప్పుని ఇలా వేపుకున్నాం కదా, ఇందులోనే ఒక 20 కిస్మిస్ వేసి వేపుకుందాం. చూస్తున్నారు కదండి, జీడిపప్పు కిస్మిస్ చక్కగా వేగాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే 4 కప్పుల నీళ్లు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కుంకుమ పువ్వు వేసి పక్క స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాం. మనం జీడిపప్పు కిస్మిస్ వేపుకున్న కళాయిలోనే మరో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత 1 కప్పు సుజీ రవ్వ. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకుందాం. రవ్వని ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పడుతుంది. రవ్వ వేగి మంచి అరోమా వస్తుందండి. మనకి ఇలా కలర్ మారిందంటే రవ్వ వేగినట్లు. ఇప్పుడు మనం ముందుగానే పక్క స్టవ్ మీద మరిగించి పెట్టుకున్న ఈ ఎసరుని పోసుకుందాం. మనం ఇలా వేడి నీళ్ళు పోసుకోవటం వలన రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదండి, రవ్వ అంతా ఇలా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పు పంచదార వేసుకుందాం. మనకి పంచదార కరిగితే మనకు కొద్దిగా కేసరి అన్నది ఇలా పల్చనవుతుందండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మరో 3 నిమిషాలు ఉడికించుకుందాం. చూస్తున్నారు కదండి, 3 నిమిషాలు ఇలా ఉడికించుకుంటే మన కేసరి టెక్స్చర్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇందులో మిగిలి ఉన్న నెయ్యి, ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు కిస్మిస్, 1/2 టీ స్పూన్ యాలకల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, రవ్వ కేసరి ఎంత సాఫ్ట్గా ఉందో. నేను చెప్పిన కొలతలు, నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే సాయంత్రం తిన్నా కూడా అదే సాఫ్ట్నెస్తో కమ్మగా ఉంటుందండి. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.